300. వైట్ అయితే మాత్రం 250. ఈ ఎస్ఎస్ ఈ పైపు అడుగు వచ్చి 230 రూపాయలు. అడుగు 230 రూపాయలు. ఈ రెండు కలిపి వర్క్ చేసినందుకు 200 అడుగు. అడుగుకి 200 మీరు తీసుకునేది. ప్రజెంట్ గ్లాస్ రైలింగ్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. బ్లాక్ గ్లాస్ అనేది యూస్ చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే వైట్ గ్లాస్ గానీ డిజైన్ గ్లాస్ గానీ యూస్ చేసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే గ్లాస్ ఎంత ఖర్చు అవుతుంది, ఎస్ఎస్ కి స్టీల్ కి ఎంత ఖర్చు అవుతుంది, వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు, ఇలా విడివిడిగా కాస్ట్ ఎంత తీసుకున్నారు అనేది తెలుసుకుందాం. అలాగే టోటల్ మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. ఎవరైతే వెలివేషన్స్ కి గ్లాస్ రైలింగ్ అనేది చేయించుకోవాలి అని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ గ్లాస్ అనేది నిలబడి ఉండటం కోసం ఈ ఛానల్స్ ని వీటిల్లో మనకి కింద గ్రానైట్ అనేది వేశారు కదా, ఈ గ్రానైట్ పైన మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది. వీటిని ఛానల్స్ అంటారు. అలాగే ఇంకా చాలా చాలా పేర్లతో అయితే పిలుచుకుంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారనమాట. సో మనకి గ్లాస్ అనేది ఇందులోకి వస్తుంది. అలాగే పైన వచ్చే స్టీల్లో కూడా మనకి హోల్ అనేది ఉంటుంది, దాని ద్వారా వస్తుంది అనమాట. ఇవి కూడా మనకి 2 మెథడ్లో అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఈ విధంగా మనకి ఛానల్ అనేది పెట్టేసి దానికి అటు ఇటు స్క్రూస్ అనేవి వేస్తారు. రెండో మెథడ్ వచ్చేసి మనకి గ్రానైట్ కానీ మనకి వాల్ కానీ ఉంటుంది కదా, దానికి హోల్ చేసుకుంటారు. హోల్ చేసుకొని ఇదే ఛానల్ కి కింద మరొక కొంచెం ఎక్స్ట్రా స్టీల్ ఛానల్ అనేది కిందకు ఉంటుంది. దాన్ని గోడలో కానీ మనం గ్రానైట్ వేసుకుంటే గ్రానైట్ లో కానీ ఫిక్స్ చేస్తారు. అలా ఫిక్స్ చేసిన దాంట్లో కూడా మనకి గ్లాస్ అనేది పెట్టేసి మనకి వర్క్ అనేది టోటల్ గా చేయడం జరుగుతుంది. ఇలా మనకి 2 మెథడ్ లో కూడా చేసుకోవచ్చు అండి ఈ వర్క్ అనేది. ఇకపోతే మనకి వీటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మీరు చూస్తున్న ఈ బ్లాక్ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ మొత్తం కూడా మనకి స్క్వేర్ ఫీట్, ఇవి స్క్వేర్ ఫీట్ లెక్కన మనకి మార్కెట్ లో దొరుకుతాయి. దీని యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 300 రూపాయల నుంచి 350 రూపాయల దాకా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఏరియాని బట్టి రేట్ అనేది మారుతుంది అనమాట. సో కొన్ని ఏరియాలో 300 తీసుకోవచ్చు, కొన్ని ఏరియాలో 320, 350 దాకా దీని యొక్క కాస్ట్ అనేది ఉంటుంది బ్లాక్ గ్లాస్ అయితే. అదే మనకి వైట్ కానీ అదే డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి గ్లాస్ అయితే మనకి 250 నుంచి 300 లోపే వస్తుంది, 280 రూపాయలు ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ బ్లాక్ గ్లాస్ అనేది తీసుకున్నాం కాబట్టి మనం స్టార్టింగ్ ప్రైస్ 300 రూపాయల చొప్పునే తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఎల్ షేప్ మొత్తానికి వెలివేషన్ కి చేయడానికి టోటల్ గా 72 అడుగులు అనేది రావడం జరిగింది స్క్వేర్ ఫీట్ గ్లాస్ వర్క్ మాత్రమే. ఈ 72 అడుగులు మనకి 72 ఇంటూ 300 రూపాయల చొప్పున మనం వేసినట్లయితే 21,600 రూపాయల దాకా ఓన్లీ గ్లాస్ కి మాత్రమే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వైట్ కానీ అలాగే వైట్ లో మనకి స్మోక్ డిజైన్ టైప్ లో వస్తూ ఉంటాయి, అలాంటి యూజ్ చేసుకుంటే మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. దీనికి మాత్రం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇక ఇందులో స్టీల్ కూడా యూజ్ చేయడం జరిగింది. స్టీల్ యొక్క గ్రేడ్ వచ్చేసి 304 గ్రేడ్ ఏదైతే ఉందో ఈ గ్రేడ్ కి సంబంధించిన స్టీల్ అయితే ఉపయోగించడం జరిగింది. మొత్తం ఈ స్టీల్ కి వచ్చేసరికి మనకి 30 అడుగులు అనేది రావడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 230 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో 250 తీసుకుంటారు. ఇలా ఏరియాని బట్టి మనకి కాస్ట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మా ఏరియాలో ఉన్న రేటే మీ ఏరియాలో ఉండదు. మాది వచ్చి బాపట్ల ఈ సరౌండ్స్ లో, ఓకేనా. ఆ విధంగా మనకి దీనికి స్టీల్ కి వచ్చేసి కాస్ట్ అనేది మనకి అడుగుకి వచ్చేసరికి 230 రూపాయల చొప్పునే మనకు పడింది. 230 రూపాయలు అంటే మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి ఈ స్టీల్ మొత్తానికి 6,900 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే ఇందులో మనకి వర్క్ చేసినందుకు వర్కర్స్ వచ్చేసి అడుక్కి 200 రూపాయల చొప్పున తీసుకొని వర్క్ అనేది చేయడం జరిగింది. టోటల్ మనకి 30 అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి 6,000 రూపాయలు అనేది వర్కర్స్ కి అయితే ఖర్చు అనేది అవడం జరిగింది. ఇప్పుడు టోటల్ మొత్తం మెటీరియల్ అనేది కలుపుకొని టోటల్ బడ్జెట్ అనేది ఎంత అయింది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే 34,500 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరిగిందండి. ఇంకా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి ఇవి కలుపుకున్నా సరే మనకి 36,000 రూపాయలు అనేది బడ్జెట్ టోటల్ గా ఖర్చు అనేది అవుతుంది. ఈ విధంగా వెలివేషన్ గ్లాస్ అనేది మీరు అది బ్లాక్ కలర్ లో ఉండే గ్లాస్ అనేది యూజ్ చేసుకొని చేసుకోవాలి అనుకున్నట్లయితే. అదే మీరు వైట్ గ్లాస్ గానీ యూజ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఎంత ఖర్చు అనేది తేడా వస్తుందంటే, సేమ్ ఇదే ఏరియాలో మనం వైట్ గ్లాస్ గానీ తీసుకున్నట్లయితే అది వచ్చేసి మనకి 250 రూపాయలనే వస్తుంది. కాబట్టి మనకి 72 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 250 రూపాయల చొప్పున 18,000 మాత్రమే గ్లాస్ కి ఖర్చు అనేది అవుతుంది. ఇక మిగతా ఛార్జెస్ అనేవి మనకి యాజ్ ఇట్ ఈస్ గా అవుతాయి.
ఆ విధంగా చూసుకుంటే మనకి 30,900 రూపాయలు, అంటే ఇంచుమించుగా 31,000 రూపాయలకి మనం ఈ గ్లాస్ రైలింగ్ అనేది, కాకపోతే వైట్ కలర్లో కానీ లేదా మనకి స్మోక్ డిజైన్లో ఉండేవి కానీ ఆ టైప్లో తీసుకుంటే మనకి ఖర్చు అనేది అవుతుంది. సో మనకి ఎంత తేడా వస్తుంది ఈ బ్లాక్ గ్లాస్ అనేది యూజ్ చేసుకుంటే, వైట్ గ్లాస్ అనేది యూజ్ చేసుకుంటే అనేది చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ తేడా అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వీటిలో రేట్లలో మనకి వేరియేషన్ అనేది ఉంటుందండి. అలాగే ఈ ఏరియాలో తీసుకున్న రేట్లే మీ ఏరియాలో తీసుకుంటారని గ్యారంటీ ఉండదు. అక్కడికి ఇక్కడికి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మీ ఏరియాలో పెరగచ్చు. అక్కడ ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది చూసుకొని, మీకు ఎంత ఏరియాలో వేసుకుంటున్నారు అనేది చూసుకొని మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. అలాగే మనకి కొన్ని ఏరియాల్లో టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకొని ఈ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి మార్కెట్లో కొన్ని ఏరియాల్లో ఏ విధంగా తీసుకుంటున్నారంటే, ఇది మొత్తం మనకి అడుగులు అనేది లెక్క వేసుకొని చెప్పినట్లయితే ఒక అడుగుకి ధర వచ్చేసి 1,800 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా కూడా చార్జ్ చేస్తున్నారు. ఇందులో మీరు కోరిన గ్లాస్ అనేది వస్తుంది. అలాగే 304 గ్రేడ్తో ఉండే స్టీల్ అనేది వస్తుంది. దీంతో వర్క్ అనేది చేస్తారు. దీనికి 1,800 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి తీసుకొని ఛార్జ్ అనేది చేస్తున్నారనమాట. టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఈ విధంగా తీసుకుంటారు. లేదు మెటీరియల్ కాంట్రాక్ట్ అవసరం లేదు, విడివిడిగా తీసుకునే పని అయితే మీరు గ్లాస్ అనేది కొనుక్కొని, అలాగే ఈ రైలింగ్ అనేది మనకి స్టీల్ అనేది కొనుక్కొని వర్కర్స్ని పెట్టి మీరు కూలీ లేబర్ అనేది ఇచ్చి మీరు వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మీకు ఇప్పుడు చెప్పినట్లుగా 36,000 రూపాయల బడ్జెట్లో మీరు వర్క్ అనేది పూర్తి చేసుకోగలరు. ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది మనకి ఉంటుంది. అలాగే ఏరియాని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. రెండు కలిపి వర్క్ చేసినందుకు 200 అడుగుకి 200 మీరు తీసుకునేది. తీసుకుంటే ఏంటంటే అప్పుడు పార్టీకి కూడా అదే కొంచెం తక్కువలో పోయింది. ఇప్పుడు అడుగు 1,800 1,800 అని ఒక రకం ఫీలింగ్. సో ఇలా అన్నీ సపరేట్గా తీసుకొని మీరు వర్క్ అనేది చేయించుకున్నట్లయితే కాస్ట్ అనేది మీకు తగ్గటం జరుగుతుంది. లేదు మేము మొత్తం మెటీరియల్ కాంట్రాక్టే ఇచ్చేస్తాం, మాకు సంబంధం లేదు, మేము ఆ వర్క్స్ చేసుకుంటూ ఉంటాం, మేము జాబ్స్ చేసుకుంటూ ఉంటాం, మాకు కుదరదు, మొత్తం మెటీరియల్ కాంట్రాక్టే ఇచ్చేస్తాం అనే పని అయితే అప్పుడు మీకు అడుగు వచ్చేసి 1,800 రూపాయల చొప్పున పట్టడం జరుగుతుంది. 1,800 లేదా 2,000 రూపాయలు కూడా కొన్ని ఏరియాలో ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ స్టీల్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రతి వీక్లీ ఒకసారి మారిపోతూ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు రేజ్ అవుతుంది. వీటి యొక్క కాస్ట్ అనేది రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు కాస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కాస్ట్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇలా మనకి ఎంత కాస్ట్ పడుతుంది, మన ఏరియాలో ఎంత రేటు ఉంది అనే దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వర్క్ చేసే వాళ్ళు కూడా 200 రూపాయలకి చేస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళకి వర్క్ బిజీ ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో బిజీ ఉన్నప్పుడు 250 రూపాయలు 300 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తారు. అలాగే వర్క్ చేసే హైట్‌ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ సింగిల్ స్టేర్ అయితే ఒక రేట్ తీసుకుంటారు. అలాగే డబుల్ స్టేర్ బిల్డింగ్ అయితే మరొక రేట్ అనేది తీసుకుంటారు. అదే త్రిబుల్ స్టేర్ పైన అయితే మరొక రేట్ అనేది తీసుకుంటారు. ఇలా కాస్ట్‌లో కూడా వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఏరియాలో మీరు ఈ వర్క్ అనేది చేయించినట్లయితే మీరు ఎంత కాస్ట్‌కి చేయించారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ద్వారా నలుగురు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. పలానా ఏరియాలో ఇంత రేటు తీసుకుంటున్నారా, పలానా వ్యక్తి కామెంట్ పెట్టారు అని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి కామెంట్ అనేది చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.